ముందుగా వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి ఆర్కే రోజా గారికి నమస్కారం అండి. ఇటీవల కొద్ది రోజుల ముందు విజయవాడలో మీరు ఒక మహిళా మీటింగు కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ అధినేత, రాష్ట్ర రథసారథి, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురించి కామెంట్ చేశారు. ఏం చేశారంటే, ప్రస్తుతము నారావారి నరకాసుర పాలన జరుగుతూ ఉంది కాబట్టి మహిళలందరూ సత్యభామలై నరకాసుర వధ జరపాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. ఇది చాలా తప్పు. ఇది ఏమి జబర్దస్త్ కాదు, డ్రామాలు కాదు అలా చెప్పడానికి. మహిళలకు భూదేవుకున్న ఓర్పు, సీతాదేవికున్నంత సహనం ఉంటుంది. వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధానము చేయొద్దండి. గత ప్రభుత్వంలో మీరు చెప్పిన విధంగా నరకాసుర పాలన జరిగింది, రాక్షసుల పాలన జరిగింది. ఎన్నో అగాధ్యాలు, ఘోరాలు, నేరాలు ఎన్నో జరిగినాయి. ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు. ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా మీ వల్ల చనిపోయినారు. అవన్నీ తలుచుకుంటేనే చాలా బాధాకరమైనది. అలాంటి మీరు ఈరోజు ఇలా విమర్శించడము మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నారావారి పాలన రామరాజ్య పాలన. ఈ రామరాజ్య పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతోనే ఉంటారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం నిరంతరము అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్రాభివృద్ధి కోసము ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాంటి వారిని మీరు విమర్శించడము మంచి పద్ధతి కాదు. అలాగే ప్రతి ఒక్కరిని, లోకేష్ బాబును కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యమంత్రిని, మినిస్టర్లను, ఎమ్మెల్యేలను, ప్రతి ఒక్కరిని అదే పనిగా పనిగొట్టుకుని విమర్శ చేయడము మంచి పద్ధతి కాదు. మీరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే, ఇక్కడ అన్నం తిన్నవారే. అలాంటి మీరు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా పొగిడినారు. చంద్రబాబు నాయుడు గారంటే తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడన్నారు, తెలుగు సింహం అన్నారు, అపర రాజకీయ మేధా దురంధ్రుడన్నారు, పేదల పాలిటి పెన్నిదన్నారు, కీర్తి వెలుగుల చంద్రుడు అన్నారు, తెలుగు సాహిత్య వీర సౌర సూర రాజకీయ చక్రవర్తి అన్నారు. మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడని అలా ఎన్నో రకాలుగా పొగిడినారు. ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన ఆయన చెడ్డవాడైపోయినారా మీకు? కాబట్టి మీరు గోడ మీద పిల్లిలాగా జంప్ చేసే రాజకీయాలు ఇక్కడ చేయొద్దండి. ఇలా చేసినారంటే ఈ మహిళలే రేపు మీకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు అంటే ఒకే మాట, ఒకే బాట, ఆడిన మాట తప్పడు. ఆయన నిరుపేదల, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసము, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అభివృద్ధి కోసము నిరంతరము కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు
విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మహిళల పట్ల సాధికారత పెంచడానికి, వారికి అన్ని రంగాలలో రాణించడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. కాబట్టి రోజా గారు, మీరు తెలుగుదేశం పార్టీ గురించి విమర్శించే అధికారం కానీ హక్కు కానీ మీకు లేవు. గతంలో మీరు తెలుగుదేశం పార్టీలో ఉండిపోయిన వారే కాబట్టి ప్రజలకు కూడా అందరికీ తెలుసు మీరు ఎలాంటి వారని. మీకు లాభం వస్తే మీ ఇష్టంగా మీరు పోతూ ఉంటారు. ఇప్పుడు మీరు వేరే పార్టీ మారినారని చెప్పేసి ఇక్కడ పార్టీలో అందరినీ తప్పులు పెడితే ప్రజలు ఊరికే ఉంటారా? మీకే బాగా బుద్ధి చెప్తారు. కాబట్టి ఎవరిని మీరు కామెంట్ చేయొద్దండి. ఇదే మీకు మేము హెచ్చరిస్తున్నాము. నేను డి పద్మా యాదవ్, తెలుగుదేశం నాయకురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, అన్నమయ్య జిల్లా. నమస్తే.